నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో అండ్ జెమాలజిస్ట్ డాక్టర్ రమణయోగి లాల్జీ గారు ఉన్నారు. ఇక వీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శిష్యులను, భక్తులను, అలానే గొప్ప సక్సెస్ని పొంది ఉన్నవారుగా ఉన్నారు. ఇక 9 రోజుల్లో వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినట్లు, వారి జీవితాల్లో ఎంతో సంతోషాన్ని నింపుకున్నట్లు వారి భక్తులు చెప్తున్నారు. అంతేకాదండి, 9 రోజుల అద్భుతానికి అధిపతిగా డాక్టర్ రమణయోగి లాల్జీ గారు ఉన్నారు. వీరి దగ్గరికి ఎంతో మంది రాజకీయ నాయకులు, అలానే వ్యాపారవేత్తలు, లక్షలాది మంది జనం వస్తుంటారు. ఇక వీరు వారు అనుకున్నది సాధించి వారి జీవితాల్లో సంతోషాల్ని నింపుకున్నట్టు తెలుస్తుంది. మరి అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రమణయోగి లాల్జీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. చాలా చోట్ల వింటూ ఉంటున్నాము, నవరత్నాలు పెట్టుకోండి, నవరత్నాలు పెట్టుకున్నా ఎంత మంచి జరుగుద్ది అంటూ కూడాను. కానీ గురుగారు, అసలు నవరత్నాలకి అలానే అదృష్ట రత్నాలకి మధ్య తేడా ఏంటి? అమ్మ, నవరత్నాలు అంటే నవరత్నాలు, నవ అంటే 9 రత్నాలు నవరత్నాలు అంటారు. జనరల్గా దాంట్లో ముత్యం, పగడం, కెంపు, వైడూర్యము, గోమేధికము, ఇలాగా డైమండ్తో సహా 9 రత్నాలు కలిగి ఉంటాయి. అంటే నవగ్రహాలకి ప్రత్యేకంగా 9 రత్నాలు చెప్పుకుంటాం. దాంట్లో నవగ్రహాల్లో 9 గ్రహాల్లో 2 గ్రహాలు ఛాయాగ్రహాలు, నిజంగా గ్రహాలు ఉండవు, రాహు కేతువులు. అంటే వైడూర్యము, గోమేధికానికి సంబంధించినవి, మనస్సుకి సంబంధించినవన్నీ. ఈ విధంగా నవరత్నాల్లో యాక్చువల్గా రత్నాలు అనగానే నవరత్నాలు మాత్రమే రత్నాలు అనుకుంటారు. రత్నాలు అంటే 18,900 రకాల రత్నాలు ఉన్నాయి. ఈ సమంతక మణి కావచ్చు, దారామణి కావచ్చు, మీరు ఆఖరికి జనరల్గా మనం వాడే ఇంట్లో వాడే గ్రానైట్ స్టోన్ కూడా ఒక రకమైన రత్నమే. కొన్ని పెరుమిక్ స్టోన్స్, గాల్ స్టోన్స్, నాల్ స్టోన్స్, గోల్డ్ స్టోన్స్, పరశువీధి రత్నాలు, అంటే బంగారం గీయటానికి చూస్తారు, బంగారం ఒరిజినల్ కాదని చూస్తారు కదా, అది కూడా రత్నమే. ఇవన్నీ కూడా చాలా 18,900 రత్నాలు ఉన్నాయి. దీంట్లో పవర్ కలిగినవి చాలా మంచివి ధారారత్నాలు 532, అదృష్ట రత్నాలు 32 మాత్రమే. అంటే అదృష్ట రత్నాలకి వేరే రత్నాలకి తేడా ఏంటంటే, అది నవరత్నాలు కావచ్చు, వేరే రత్నాలు కావచ్చు, ప్రతి రత్నానికి ఎంతో కొంత పాజిటివ్, నెగిటివ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ముత్యం, పగడం ఆడవాళ్ళు ఎప్పుడు ప్రతిసారి సూత్రాల్లో కూడా తీసుకుంటారు, జనరల్గా వాడేది. ఒకవేళ మీకు ముత్యం కనుక పడలేదనుకోండి, అంటే చంద్రుడు పడలేదనుకోండి, లేజీనెస్ వస్తుంది. ఆ టీవీ చూసుకుంటూ కూర్చోవటము, ఆ ప్లానింగ్ లేకుండా ఉండటము, నీరసంగా ఉండటము, జలుబు చేయటము, మనసు సరిగ్గా లేకపోవటము, ఇవన్నీ అవుతుంది. ఇక పగడం మీకు పడలేదనుకోండి, అంటే కుజుడు, ఇక ఇప్పుడు మనిషికి యుద్ధం చేయాలనిపిస్తుంది, ఎప్పుడు యుద్ధం చేయాలి, పోట్లాడాలి. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు భయపడతారు. అదే ముత్యం, పగడం ఉంటుంది, మెళ్ళ ఉంటుంది, వాళ్ళకి కారణం లేకుండానే పోరాడాలనిపిస్తుంటుంది. అది అంటే దాంట్లో మళ్ళీ దాంట్లో పాజిటివ్ ఏంటి, పగడంలో యుద్ధం చేయగలిగే శక్తి. అందరూ యుద్ధం చేయలేరు కదా, ఆ పగడం పెట్టుకున్న వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు. జనరల్గా ఆడవాళ్ళు వంట దగ్గర ఎదురుగుండా ఉంటారు. వంట దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి శాంతి కావాలి, అందుకని ముత్యం. బయట పనులు ఏదైనా నిర్వహించేటప్పుడు ఆ మగవాళ్ళు చేసే పనులు యాక్చువల్గా ఇంట్లో చాలా తక్కువే ఉంటాయి. ధన సంపాదనకి సంబంధించింది ఒకటే ఉంటుంది. కార్యనిర్వహణ అన్ని కూడా ఆడవాళ్ళే చేసుకోవాలి. ఆడవాళ్ళ పనులు 100 ఉంటాయి, మగవాడి పడి ఒకటే సింగిల్ వర్క్. ఈ సింగిల్ వర్క్ మీద అన్నీ బేస్ అయి ఉంటాయి. వీళ్ళకి వాళ్ళని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఆ పోరాడే శక్తి ఇవ్వడం కోసం పగడం పెట్టుకుంటారు. అంటే పాజిటివ్, నెగిటివ్ 2 ఉంటాయి. అట్లాగే డైమండ్ ఉందనుకోండి, వైభోగం. అది మీకు పడకపోతే మంచి బట్టలు వేసుకుంటారు, కానీ అప్పు చేస్తారు. శక్తికి మించిన అప్పులు చేయటము, గొప్పగా ఉండటము, పూర్తిగా ఏదో ఒక దురలవాటు ఒకకి లోనైపోయి ఉంటారు, ధనవంతత ఉండదు అనమాట. అలాగే గోమేధికం కనుక మీకు పడకపోతే రాంగ్ ఆలోచనలో ఆ రోజు వరకు చేసే పనులన్నీ కూడా తప్పు పనులే. కొంతమంది చేస్తారు చూడండి, అప్పటి వరకు కరెక్టే ఉందండి, నేను కొనగానే షేర్ రేట్ తగ్గింది, నేను అమ్మగానే షేర్ రేట్ పెరిగింది, లేకపోతే నేను ఏ పని చేసినా తప్పు అవుతుంటుంది. అదే అంతా రాహు గురించి, దాంట్లో ఉండే బ్యాడ్లు. ఈ విధంగా ప్రతి రత్నానికి పాజిటివ్, నెగిటివ్ అనేది ఉంటుంది. కానీ అదృష్ట రత్నానికి మాత్రమే పాజిటివ్, నెగిటివ్ అనేది ఉండదు. ఓన్లీ పాజిటివే. అది కూడా కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ పాజిటివ్ ఉంటుంది. ఇదివరకు అదృష్టరత్నాలు కావాలంటే కేవలం రాజులకి మాత్రమే దొరికాయి. అది కూడా ప్యూరిఫైడ్ స్టోన్స్. ఈరోజు కూడా నైజాం నవాబ్ దగ్గర ఉన్న స్టోన్స్, చిన్న చిన్న పచ్చలు ఉన్న ఒక దండ ఉంటుంది ఆయన దగ్గర, ఒక్కోటి 5 క్యారెట్లు ఉంటుంది. అది 12 పూసలు కలిగిన ఒక దండ. దాన్ని 25 సంవత్సరాల క్రితమే 200 కోట్ల రూపాయలు లెక్కేశారు దాన్ని. అవి అదృష్టరత్నాలకు వస్తాయి. కానీ అంత పవర్ఫుల్ స్టోన్స్ లేవు, అంత ప్యూరిఫై ఉండదు. ఇప్పుడు అంత ఖరీదు 200 కోట్లు, ఆ రోజులో 200 కోట్లు అంటే ఇప్పుడు 2,000 కోట్లు ఉంటుంది దాని ఖరీదు. అంత ఖరీదు ఉన్నా కూడా దాంట్లో మగుళ్ళు మధ్యలో చీటాలు ఉంటాయి, పగుళ్ళు ఉంటాయి, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి న్యాచురల్ స్టోన్స్ అన్నిటికీ.
ఈ న్యాచురల్ స్టోన్స్కి ఇదివరకు దాన్ని ప్యూరిఫై చేసే శక్తి లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే న్యాచురల్ స్టోన్స్లో అదృష్టరత్నాలు 5 రకాల అదృష్టరత్నాల యొక్క పౌడర్లని ప్యూరిఫై చేసి దాంట్లో ఉన్న ఫ్లా మొత్తం తీసేసి దాన్ని తయారు చేస్తాం. యాక్చువల్గా అది తయారు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, సామాన్యుల వల్ల కాదు అది. కానీ అది దాని మీద పరిశోధన చేసి అది ఏ విధంగా చేసి తయారు చేసి పెడుతున్నాము. అందుకని ఆ పవర్ మీకు అంటడానికి మీకు మధ్యలో ఏమీ ఉండదు, ఫ్లా ఏమీ ఉండదు, కాబట్టి మీకు బ్యాడ్ అనేది దాంట్లో లేదు. అదృష్టరత్నాలు కాకుండా నవరత్నాలు పెట్టుకున్న వాళ్ళు చూడండి, 100కి 8 మందికి మాత్రమే పనిచేస్తాయి. 100 మంది పెట్టుకుంటే 8 మంది దాంట్లో నేను సక్సెస్ అయ్యానో బాగుపడ్డానో ఇది పెట్టుకుంటే ఏదో కొద్ది కలిసి వచ్చిందని చెప్తారు. ఏదో కొద్దిగా వరకే చెప్తారు. నేను పెట్టుకోగానే నేను రాజునయ్యాను, లేకపోతే 100 కోట్లు సంపాదించాను, ఫ్యాక్టరీ పెట్టుకున్నాను, ఇండస్ట్రీ చేశాను ఎవరు చెప్పరు. 8% వరకు కొంతవరకు ప్రాఫిట్ ఉంటుంది. కొంతమందికి బ్లాక్ స్పాట్లు కానీ దాంట్లో ఉండే చెడు మూలాన ఇంకా చెడు అయ్యే అవకాశం కూడా దాంట్లో ఉంటుంది నవరత్నాల్లో. వేరే అదృష్టరత్నంలో చెడు అనేదే ఉండదు, ఎందుకంటే దాంట్లో ప్యూరిఫైడ్, దాంట్లో ఉన్న ప్రతి చెత్త, ప్రతి మైనస్, ప్రతి నెగటివ్ మొత్తం తీయబడి దాన్ని అనేక మంత్రతంత్రాల ద్వారా కొన్ని రోజుల పాటు శక్తివంతమైన ద్రావణాల్లో ఉంచుతారు, పానకాల్లో ఉంచుతారు, మారేడాకుల్లో పెడతారు, తేనెలో పెడతారు, కొన్ని రకాలైన ద్రవ్యాల్లో పెంచడం, కొద్ది రహస్యమైన ద్రవ్యాల్లో ఉంచి విపరీతమైన శక్తివంతంగా చేస్తారు. ఎట్లా అయితే కంప్యూటర్ చిప్లో కనుక ప్రోగ్రామింగ్ ఎట్లా చేస్తారో దీంట్లో మంత్రం తంత్రం ద్వారా చేసి, అలాగే చేసే లాకెట్ మీద కానీ దాని మీద కానీ దాని బీజాక్షరాలు రాస్తారు. ఇవన్నీ కూడా లక్ష్మీ సంబంధమైనవి. పెట్టుకోగానే ఎందుకు బాగుపడతారంటే లక్ష్మీ సంబంధమైన పనులు చేస్తే. మీరు బంగారపు కొట్లోకి వెళ్తే బంగారమే దొరుకుద్ది, అలాగే సెంటు షాప్లోకి వెళ్తే మీకు మంచి సువాసనే వస్తుంది. మున్సిపల్ ఆఫీస్ లారీ వెనకాల వెళ్తే చెడు ఎట్లా వస్తుందో, చెడు దగ్గరికి వెళ్తే చెడు వస్తుంది, మంచి దగ్గరికి వస్తే మంచి వస్తుంది. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ మంచి ఉంటుంది దీంట్లో అదృష్టరత్నంలో. మీరు ఏదో ఒక విషయం కోసం ట్రై చేస్తే అన్ని విషయాల్లో సక్సెస్ ఏర్పడుతుంది. కాబట్టి అదృష్ట రత్నం వలన మీకు తెలియకుండానే అనేక రకాలైన గొప్ప గొప్ప పాజిటివ్ జరుగుతాయి, చాలా గొప్పగా అవుతుంది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. గురుగారు ధన్యవాదాలు గురుగారు, ఎందుకంటే అదృష్ట రత్నాలకి అలానే నవరత్నాలకి మధ్య తేడాను మాకు చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్ అమ్మ, అంతా మంచిగా జరుగుతుంది.